అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి డ్వాక్రా మహిళలకు సిఆర్పీలు అంటే యానిమేటర్స్ అయితే ఆన్లైన్ అయితే చేస్తున్నారు కదండి. ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మాకు కొంతమంది ఆర్పీలు యానిమేటర్లు అయితే డబ్బులు తీసుకుంటున్నారు, మనీ వసూలు చేస్తున్నారు, కొన్ని ఊళ్ళో అయితే 750 రూపాయల వరకు కూడా యాప్ ఆన్లైన్ చేయడానికి అడుగుతున్నారు అని చెప్పేసి నాకు చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. అయితే ఇంకా చాలా మంది మామూలుగా మేము అసలు గ్రూప్ లోనేమో మా పేరు చెప్పి మా సిఆర్పీలు వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు లోన్స్. మేము అడుగుతుంటే ఎవరికి చెప్పినా అందరూ ఇంతే అని చెప్తున్నారు, ఏం చేయాలి అని కొంతమంది అయితే డౌట్స్ అయితే అడగడం జరుగుతుందండి. అయితే ఈ వీడియోలో అందరికీ కూడా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను నేను అసలు ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద ఎలా కంప్లైంట్స్ చేయాలి అనేది. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ ఆన్లైన్ డేట్ అనేది 1 మంత్ వరకు ఇచ్చారండి. ఇంకా కొద్దిగా పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా మంది ఏంటంటే వేరే వేరే ఊళ్ళలో ఉండడం, కొంతమంది గల్ఫ్ లో ఉండడం ఉంది కదా. ప్రస్తుతానికి అవైలబుల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అయితే చేసేస్తున్నారు. సో 90% చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఉంటేనే మీకు లోన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా దొంగతనంగా ఇంకో 2-3 గ్రూపుల్లో ఉండడానికి కానీ అటువంటి అవకాశాలు ఏమీ లేకుండా ఈ ఆన్లైన్ అనేది సాగుతుంది. ఇంకొకటి మన ఆధార్ కార్డు వాడుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళు మళ్ళీ మన ఆధార్ కార్డు ఎక్కడైనా దొరికి లేదా ఎవరిదైనా సంపాదించి మన పేరు మీద లోన్ తీసుకోవాలన్నా మనకు అనేది మెసేజ్ అయితే ఇస్తుంది, గవర్నమెంట్ అనేది అలర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్ అయితే చేయించుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ముఖ్యంగా మొదటిది ఆధార్ కార్డు జిరాక్స్ అండి. ఆధార్ కార్డు ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళాలి, ఎందుకంటే జిరాక్స్ అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనం మాత్రం ఓన్లీ ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు ఒకటే. ఆధార్ కార్డు నెంబర్ వేసుకోవడానికి, డీటెయిల్స్ రాసుకోవడానికి మనం పట్టుకెళ్తే వాళ్ళు ఈజీగా రాసుకొని ఇచ్చేస్తారు. అలాగే రైస్ కార్డ్ జిరాక్స్ కొత్తదండి, అది పాత నెంబర్ చూపించట్లేదంట. పాతది 15 నెంబర్లు 12 నెంబర్లు ఉంటుంది. ఇప్పుడు కొత్తది 10 నెంబర్లతో వచ్చింది కదా రైస్ కార్డు జగనన్న ఫోటోతో, అదైతే పట్టుకెళ్ళాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉన్నదైతే ఉండాలండి, అది కూడా జిరాక్స్ కూడా ఇవ్వాలి. అలాగే ఫోన్ కూడా పట్టుకెళ్ళాలండి. ఓటీపీ వస్తుంది దానికి, ఆ ఓటీపీ అయితే మనం సిఆర్పీకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఉంటున్న అడ్రస్ అంటే ఏముంది, ఆధార్ కార్డ్ లో ఆల్రెడీ అడ్రస్ ఉంటుంది, అది రాసేస్తే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం నుండి ఇల్లు కానీ స్థలం కానీ వస్తే కనుక మీరైతే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారా, మీ సొంత ఇంట్లో ఉంటున్నారా, మీకు ఏమైనా ఇల్లు శాంక్షన్ అయిందా అనే డీటెయిల్స్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ ఉన్నా చెప్పాలి. అలాగే వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పట్టుకెళ్ళాలండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కంపల్సరీ వాళ్ళకి ఇచ్చేయాలి అది. అలాగే వ్యాపార ఫోటో కూడా ఒకటైతే ప్రింట్అవుట్ ఇచ్చి మీరు వాళ్ళకి పూర్తిగా ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారా, అప్లికేషన్ కి ప్రింట్ చేసి ఇవ్వాలండి. అలాగే గ్యాస్ బుక్, ఎందుకంటే గ్యాస్ నెంబర్ దాని మీద అడుగుతుందండి. అలాగే ఎవరైతే అక్కడ గ్యాస్ లేదని ఇస్తారో మళ్ళీ వాళ్ళకి ఫ్రీ గ్యాస్ రాదు, జాగ్రత్త. అలాగే పాన్ కార్డు కంపల్సరీ, పాన్ కార్డు ఉంటే పట్టుకుని వెళ్ళండి, నెంబర్ అయితే అక్కడ వెయ్యాలి, లేకపోతే లేదని చెప్తే సరిపోతుంది. అలాగే డ్వాక్రా గ్రూప్ ఫోటో అండి, మొత్తం గ్రూప్ అందరికీ కలిపి ఒకటే సరిపోతుంది, పర్సనల్ గా ఏమి పట్టుకెళ్ళక్కర్లేదు. సో ఇవైతే పట్టుకెళ్లాలండి. ఇంకొకటి వచ్చేసి చాలా మంది మాకు సిఆర్పీలు డబ్బులు అడుగుతున్నారని చెప్తున్నారండి. ఈ ఎస్హెచ్జి గ్రూప్ ప్రొఫైలింగ్ యాప్ కి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, లేకపోతే మీ ఆధార్ కార్డుతో వాళ్ళు లోన్ తీసుకున్నా, మీరు మీ మండలంలోని మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి కమిషనర్ గారికి లిఖిత పూర్వకంగా ఒక లెటర్ అయితే రాసి పట్టుకెళ్ళండి. అక్కడ మీ ప్రొసీజర్ ఏంటి, డబ్బులు ఎంత అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు, పేరుతో సహా మీరు పట్టుకెళ్ళి అయితే ఇవ్వచ్చు. ఇక్కడ అందరూ లంచాలు తీసుకుంటారు అనేది అబద్ధము. ఎక్కడ కమిషనర్లు, ఎంపీడీఓలు అయితే లంచాలు అయితే తీసుకోరండి. డైరెక్ట్ గా మీరైతే కమిషనర్ గారిని కలవచ్చు. ఎందుకంటే ఇది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి అయితే మనకి మెప్మా ద్వారా లోన్లు అయితే ఇస్తున్నారు. సో మీరైతే వెంటనే మీ కమిషనర్ గారిని కలిసి ఆయనకైతే ఈ విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఒక లెటర్ అయితే రాసి పట్టుకెళ్ళండి. ఎందుకంటే సిఆర్పీలు ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదండి, వాళ్ళు జస్ట్ అందులో వర్క్ చేస్తున్నారు అంతే. వాళ్ళు లంచం తీసుకుంటున్నారు అని ఒక 10 మంది కంప్లైంట్ చేస్తే వెంటనే వాళ్ళని తొలగించి కొత్త వారిని అయితే తీసుకుంటారు. సో మీరేం భయపడవలసిన అవసరం లేదు, మీకు లోన్లు ఎవరేమో అని. మీరు కంప్లైంట్ పెట్టగానే ఆ అమ్మాయిని తీసేసి కొత్త అమ్మాయిని అయితే వేసుకుంటారండి. సో మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ కొత్త వాళ్ళు మీలోనే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరి ద్వారా రికమెండ్ చేసుకుని వెళ్ళొచ్చు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి రికమెండేషన్ ఉన్నా సరే డబ్బులు తీసుకుంటుంటే వెంటనే తొలగిస్తారు. కానీ కంప్లైంట్స్ ఎక్కువ మంది నుంచి సేకరించి పట్టుకెళ్ళాలండి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు ఇస్తే వాళ్ళని తిట్టి ఊరుకుంటారు. అదే 10 మంది 15 మంది ఇచ్చారనుకోండి, వెంటనే ఆమెను తొలగించే అవకాశం ఉంటుంది. లిఖిత పూర్వకంగా మీరైతే అందరూ సంతకాలు పెట్టి ఇవ్వండి. మీరు అందరూ కూడా ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు, జస్ట్ ఓన్లీ మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న వాళ్ళే. కాంట్రాక్ట్ కూడా కాదండి, జస్ట్ అవుట్ సోర్సింగ్. మనకి ఏంటంటే మన తరపున మనం ఒక అమ్మాయిని నియమించుకొని మన తరపున శాలరీ ఇస్తున్నారు.
చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, బ్యాంక్ ఫామ్స్ అవి ఫిల్ చేయలేరని. సో ఆ అమ్మాయిని తొలగించి కొత్త వారికి అవకాశం అయితే వస్తుంది. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ముందుగానే మీరు ఆ కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు మాకు లోన్ ఇప్పించరేమో అని. ఎందుకంటే అమ్మాయిని తీసేస్తారు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. మా ఊళ్ళో అయితే ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకోరు. సో అందరికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.